ముగ్గురు చిన్న పిల్లలు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడతారు. ఉన్న వీళ్ళకి 6 నెలల నుంచి జీతం రాకపోతే ఒక అబ్బాయి డబ్బులు లేక చనిపోయింది పాప, చిన్న పాప. ఒక్కసారి వాళ్ళ మదరు మాట్లాడు. కేటీఆర్ గారు ఉన్నారు లైన్లో, మాట్లాడు. 6 నెలలు అవుతుంది సారు. అడుగుతాను సార్. 6 నెలల సంది అడగంగా ఒక్క 2,000 రూపాయలు ఆయన ఏదాన్ని ఎట్లా కొట్టుకుంటారట నాకు సెల్లుల ఆయన పిల్లగానికి వచ్చే పైసలు 6 నెలల జీతంలో సెల్లులో కొట్టుకొని ఒక 2,000 రూపాయలు ఇచ్చిండు 6 నెలలకు. ఆ 2,000 ఇస్తే పిల్ల గుచ్చి చచ్చిపోయింది పైసలు లేకనే. ఇంకో పిల్ల చచ్చిపోయినాక ఎట్లా చేయాలో సారు బాంచని దండం పెడతా. మీరు పైసలు ఇయ్యక నా పిల్లని చదువుకున్నా, నేను ఇంత తిండికి లేదు, చికానం లేదు సారు. నేను పేదస్తున్నా, నేను ఒక్కని చేస్తే మేము బతకాలే సార్ అని 2 గాళ్ళ మీద పడ్డగానే ఒక్క రూపాయి అని తీయలేదు సార్. వాళ్ళు ఇవ్వకుంటే తిరిగిందా గ్రామ పంచాయతీ 5 సంవత్సరాలే సార్ చేయవచ్చు. ఎన్నడు కాలేదు సారు. రాలే. అయితే ఆయన పేరేందో నాకు రాదల్ల. కిరీటాలు రాసి అయినా ఆ కిరీట అయిన దగ్గరికి పోయి 2 గాళ్ళ మీద పడ్డాడు సారు. నన్ను నడిపి బిడ్డకు జ్వరం బాగా వచ్చింది సారు, పిల్ల మంచిగా లేదు, దవాఖాన తీసుకుపోలే సారు. దండం పెడితే ఒక 2,000 అని సార్ అన్నా కానీ రూపాయి అని తీయలేదు సార్. వాడు ఇయ్యకుంటే నా కొడుకు తిరిగింది వచ్చి మళ్ళీ కాడ పోయి 2,000 తెచ్చుకొని ఆ పిల్లను జ్వరం వచ్చిన పిల్లలు బాగా చేయించుకున్నాడు. బాగా చేయించుకున్న వాళ్ళు ఇచ్చిన వాళ్ళు ఆగుతారా సారు. ఆగకుంటే ఇక ఈ కోపం మా కోపం వచ్చి పోయిండు. అక్కడికి పోయి వచ్చినాక మరి అక్కడ గ్రామ పంచాయతీ కాడ మరి ఆయన ఏమన్నాడో ఏం కాదో తెలియదు మాకు ఆ సంగతిగా. వచ్చిండి ఇంటికి వచ్చినాక ఏందిరా కూరగాయలు చచ్చితట్టున్నారు, భార్య అట్లా బిట్టనాయా, ఈ పిల్లలు ఎట్లా చేస్తారా, ఎందుకు అన్నట్టు ఏదని అన్నవరా, చిన్న పిల్లలాయా బాగా గదగదనక అయితే జ్వరాలు వచ్చి నువ్వు జీతం లేకపోతే 6 నెలల సండి వచ్చిన సావచ్చి ఇప్పుడు ఉపాసం వస్తాను. నువ్వు కూడా ఉపాసం పోయి అక్కడ అది మసీదు కాడ ఉండబడుతుంది. నీకు మసీదు కాడ ఉండి ఎక్కడ కదా నువ్వు వయసు కొడుకు మసీదు కాడ మైసాదం కాడ ఎందుకుంటానో కొడుక నువ్వు స్కూల్కి పో. అది నేను రాను సార్, నాకు జీతం ఇస్తలేరు, నేను రానా అని సార్కు చెప్పి నువ్వు పనికి పొమ్మని నేనన్నా. అన్నలా సాయంత్రం వచ్చిండు, మా గ్రామ పంచాయతీ కాడికి పోయిండు. సాయంత్రం వచ్చిండు, కథ మందు తాగిండు సార్. ఇక గంత ఏం లేదు, అలా మేము ఇచ్చింది లేదు, చేసింది లేదు, చేపింది లేదు. ముగ్గురు సార్, 2 చచ్చిపోయారు, 3 ఉన్నారు. ఆడపిల్లలే 3 చిన్న పిల్లలు. మాట్లాడదాం. ఏపిత్త బాంచను చిన్న పిల్లలు, మేమిద్దరం ముసలోళ్ళమే బాంచను, మాకేం లేదు. బాంచను నిలబడింది కాలు మొక్క. ఏపిస్తా బాంచను తాగి బాంచను. సతీష్ అంటే ఇట్లా ములుగులో ఉన్నా అంటే వెంటనే వాళ్ళ ఇంటికి పోయి నాకు మాట్లాడిపి వాళ్ళ పరిస్థితిని చూసి నాకు చెప్పు అన్నాడు. అందుకే మీ దగ్గరకు అయితే 3 పిల్లలు, చిన్న పిల్లలు చూస్తే నిజంగా చాలా దారుణం. 6 నెలల నుంచి పాపం జీతం వస్తే ఇట్లుండవు పరిస్థితి. ఇంట్లో ఉన్నది ఒక్క ఆయన, ఆమె ఏం చేయలేకున్నది. మా పార్టీ తరఫున కేసీఆర్ గారి తరఫున కేటీఆర్ గారు చెప్పినట్టు సాయం చేస్తాము. 2 రోజుల్లో మళ్ళీ వచ్చి మీకు ఏమి ఇస్తాడో అదంతా ఇస్తాము. అట్లనే మీ తరఫున ప్రభుత్వంతో కొట్లాడతాం.
కలెక్టర్ తో కానీ ఇక్కడ మంత్రి సీతక్క, ఇప్పుడు మీకు గ్రామ పంచాయతీలకు మంత్రి ఎవరో తెలుసా? సీతక్కే. ఓట్లు వేసిన సీతక్కే కదా. కనీసం జీతం అని ఇప్పించట్లేదు, మనోళ్ళకే జీతం ఇప్పించట్లేదు. మీకోసం ఖచ్చితంగా మేము పోరాటం చేస్తాం. ముగ్గురు పిల్లలు కలెక్టర్ తో కూడా మాట్లాడతాం, కేటీఆర్ గారు కూడా మాట్లాడుతా అన్నారు, మాట్లాడిపిస్తా దగ్గర ఉండి మీకు కావాల్సిన మళ్ళీ ఒక 2 రోజులు మేము వచ్చి చేస్తాం.